విజయవాడ హైవే హయత్ నగర్ బస్ డిపోకి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లోనే ఒక డైరెక్ట్ ఓనర్ సెగ్మెంట్లో 150 గజాల ఈస్ట్ ఫేసింగ్ లగ్జరీ హౌస్ని ఈరోజు మీ ముందు తీసుకొని వచ్చాను. ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే బస్ డిపోకి పక్కనే ఆనుకొని ఉన్న వసపుర కాలనీ రోడ్ నెంబర్ 2లో మన ఈ ప్రాపర్టీ సిచ్యువేట్ అయ్యి ఉంది. ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు అలాగే ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ప్రాపర్టీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ముందు మన ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేస్కి డిస్టెన్సెస్ చూసుకున్నట్లయితే కనిపిస్తున్న విజయవాడ హైవే కేవలం 800 మీటర్ల డిస్టెన్స్, అలాగే హయత్ నగర్ బస్ స్టేషన్ వచ్చేసి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ 5 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసి కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మన ఈ ప్రాపర్టీ నుంచి ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. అండ్ అది మాత్రమే కాదు, మన ఈ ప్రాపర్టీకి పక్కనే ఆనుకొని మనకు హయత్ నగర్ బస్ డిపో కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా మన ఈ ప్రాపర్టీ నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు సరిత ఇంటర్నేషనల్ స్కూల్ అందుబాటులో ఉంది. అలాగే మనకు హాస్పిటల్స్ చూసుకున్నట్లయితే కృష్ణవేణి హాస్పిటల్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంటుంది. ప్రాపర్టీ యొక్క అవుట్లుక్ చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి డీసెంట్ కలర్స్ తోటి మనకు ఒక మంచి క్లాసిక్ లుక్ వచ్చేలాగా, ఇన్ ద సేమ్ టైం మనకు ఒక లగ్జరీ ఫీల్ వచ్చే విధంగా మన యొక్క అవుట్లుక్ని వీళ్ళు ఎంతో బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. అండ్ ఈ గేట్కి మనకు బోత్ సైడ్స్ ఉన్న మనం ఈ యొక్క దిమ్మలు చూసుకున్నా కానీ ఇవి కూడా మనకు గ్రనైట్స్తో ఇవ్వడం వలన ఇది కూడా మనకు ఎక్స్ట్రా యాడ్ ఆన్గా మనకు లగ్జరీ ఫీల్ని అందిస్తుంది. ప్రాపర్టీ సెల్లర్లో ఉన్న మనకి పిల్లర్స్ కూడా మనకు గ్రనైట్ తోటి విత్ టైల్స్ యూజ్ చేసి ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మనకు సెల్లర్లో వీళ్ళు డిజైన్ చేశారు. ఇవి పిల్లర్స్ మాత్రమే కాదు, పైన కనిపిస్తున్న సీలింగ్ కూడా మనకు ఒక గ్రాండ్ లుక్ అలాగే ఒక రిచ్ అపీరెన్స్ వచ్చే విధంగా మనకు సెల్లర్ని డిజైన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రావడంతో లెఫ్ట్ సైడ్లో మనకు స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఈ స్టెప్స్ కూడా మనకు 3 ఫీట్ విడ్త్ తోటి మనకు ఎల్డర్స్ కూడా ఈజీగా ఎక్కే విధంగా మనకు హైట్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా స్టెప్స్ కింద చూసుకున్నట్లయితే మనకు యూటిలిటీ ఏరియా, ఒక వాష్రూమ్ వచ్చే విధంగా కూడా మనకు ఏరియాని వీళ్ళు డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ మనం స్టెప్స్ ఎక్కి రావడంతో కనిపిస్తున్న స్పేస్ అంతా కూడా మన ఫ్యామిలీ తోటి ఈవినింగ్స్ ఆర్ మార్నింగ్స్ మంచి టైం స్పెండ్ చేసే విధంగా మనకు ఒక మంచి క్వాలిటీ స్పేస్ని ఇక్కడ బాల్కనీలో ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ డోర్కి బోత్ సైడ్స్ కూడా మనకు టైల్స్ యూజ్ చేసుకొని ఒక మంచి లగ్జరియస్ మోడల్లోనే మనకి ఇచ్చారు. అదేవిధంగా మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా మనకి ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేసుకొని ఒక మంచి లగ్జరియస్ మోడల్లోనే మనకి ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మన ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్లో నుంచి లోపలికి రావడంతో విశాలమైన రూములతోటి మంచి స్పేషియస్గా మన యొక్క పోర్షన్ అనేది కనిపిస్తుంది. మనం మెయిన్గా ఈ యొక్క పోర్షన్ను మాట్లాడుకోవాల్సింది సీలింగ్స్ అండ్ ఆల్సో మనం విండోస్. ఈ యొక్క ఇంట్లో ప్రొవైడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ విండో కూడా మనకు మంచి డైమెన్షన్స్ తోటి పొడవుగా అండ్ వెడల్పుగా మనకు డిజైన్ చేశారు. ఈ విధంగా మనం ఈ ఇంట్లో ఒక మంచి వెంటిలేషన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అలాగే పైన కనిపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్లో సీలింగ్ అనేది మంచి లగ్జరియస్ మోడల్లోనే మనకు అందించడం జరిగింది. ఈ యొక్క హాల్ అనేది మనకు 24/9 ఫీట్ డైమెన్షన్స్లో మనకి ఇక్కడ 4+2 సోఫా వేసుకున్నా అని ఈజీగా సెట్ అయ్యే విధంగా హాల్ని డిజైన్ చేశారు. అలాగే మనకి ఈ యొక్క హాల్లో ఓన్లీ ఈస్ట్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రమే కాదు, మనకు నార్త్ ఫేసింగ్ లో ఒక డోర్ అలాగే ఒక విండోని డిజైన్ చేశారు. అలాగే మన ఈ యొక్క హాల్లో ప్రొవైడ్ చేసిన టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ టుడే మనకు ఓన్లీ ప్లెయిన్ మోడల్లోనే ప్రొవైడ్ చేశారు. వన్స్ మనం దీన్ని వుడెన్ వర్క్ చేయించుకున్నట్లయితే మంచి గ్రాండ్ లుక్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ యొక్క హాల్ కి లెఫ్ట్ సైడ్ లో ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా డైమెన్షన్ చూసుకున్నట్లయితే 10x12.5 ఫీట్ డైమెన్షన్స్ లో మనం ఒక 6 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకున్న ఈజీగా సెట్ అయ్యే విధంగా మనం ఈ యొక్క డైనింగ్ రూమ్ ని డిజైన్ చేశారు. ఈ డైనింగ్ రూమ్ కి లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఒక ఓపెన్ కిచెన్ అలాగే సపరేట్ పూజా రూమ్ ని డిజైన్ చేశారు. ఈ పూజా రూమ్ లో ఒక 1 to 2 మెంబర్స్ కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా రూమ్ ని డిజైన్ చేశారు. అలాగే ఈ యొక్క ఓపెన్ కిచెన్ లో మనం ఒక 2 to 3 పర్సన్స్ నిలబడి ప్రశాంతంగా వంట చేసుకునే విధంగా స్పేషియస్ గా మనకు డిజైన్ చేశారు. అలాగే మనకి ఈ యొక్క కిచెన్ లో సపరేట్ గా వెంటిలేషన్ ప్రకారం ఒక విండోని ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క డైనింగ్ రూమ్ లో కూడా మనకు ఒక పొడవైన విండోని కూడా డిజైన్ చేశారు. అలాగే ఈ యొక్క డైనింగ్ రూమ్ కి పక్కనే ఉన్న మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 14.5x11 ఫీట్ డైమెన్షన్స్ లో ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా అని మనకి ఈజీగా సెట్ అయ్యే విధంగా మనకు డిజైన్ చేశారు. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ప్రొవైడ్ చేసిన సీలింగ్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అలాగే మన ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఒక పొడవైన విండో అలాగే ఒక మంచి స్పేషియస్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ డిజైన్ చేశారు. ఈ వాష్రూమ్ చూసుకున్నట్లయితే 5.5x6 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు విత్ సీలింగ్ గ్లాస్ ఫినిషింగ్ టైల్స్ తోటి ఒక మంచి లుక్ వచ్చే విధంగా మనకు అటాచ్డ్ వాష్రూమ్ డిజైన్ చేశారు.
ఈ మాస్టర్ బెడ్రూమ్ కి పక్కనే ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 14/9 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ ఈజీగా సెట్ అయ్యే విధంగా మనకి ఈ యొక్క బెడ్రూమ్ ని డిజైన్ చేశారు. ఈ బెడ్రూమ్ లో కూడా పైన కనిపిస్తున్న సీలింగ్ అనేది ఒక మంచి గ్రాండ్ లుక్ తోటి డిజైన్ చేశారు. ఈ బెడ్రూమ్ లో మనకు ఓన్లీ ఒక ఎంట్రన్స్ మాత్రమే కాదు, బ్యాక్ సైడ్ లో ఉన్న యూటిలిటీ ఏరియాకి ఈజీగా యాక్సెస్ అయ్యే విధంగా మనకి మరొక డోర్ ని కూడా వీళ్ళు డిజైన్ చేశారు. ఈ యొక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఏదైతే ఉందో ఇది మనకు కామన్ వాష్రూమ్. ఆల్మోస్ట్ సీలింగ్ వరకు కూడా మనకు గ్లాస్ ఫినిషింగ్ టైల్స్ తోటి ఒక మంచి లుక్ వచ్చే విధంగా మనకి ఈ యొక్క కామన్ వాష్రూమ్ ని డిజైన్ చేశారు. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఈ పోర్షన్ మనకి ఈజీగా మెయింటెనెన్స్ చేసుకునే విధంగా సైడ్ కి మనకు 1.5 ఫీట్ తోటి మనకు సెట్ బ్యాక్ ఇచ్చారు. అలాగే మనకి కనిపిస్తున్న పార్కింగ్ ప్లేస్ పక్కనే మనకు టెనెంట్స్ పర్పస్ లో ఒక 1 BHK పోర్షన్ ని డిజైన్ చేశారు. ఈ 1 BHK పోర్షన్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేసుకొని ఒక లగ్జరియస్ డిజైన్ లోనే మనకు డిజైన్ చేశారు. ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ లో నుంచి లోపలికి రావడం తోటి 18/9 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు హాల్ ని డిజైన్ చేశారు. ఈ హాల్ లో మనం ఒక 3+2 సోఫా వేసుకున్నా కానీ ఈజీగా ప్లేస్ అయ్యే విధంగా మనకు ప్లాన్ చేశారు. ఈ హాల్లో కనిపిస్తున్న టీవీ యూనిట్ కూడా మనకు ఒక మంచి క్లాసిక్ మోడల్ డిజైన్ చేయడం జరిగింది. ఈ టీవీ యూనిట్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లోనే మనకు ఒక కామన్ వాష్రూమ్ ని వీళ్ళు డిజైన్ చేశారు. ఈ పోర్షన్ లో మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి రావడం తోటే స్టార్టింగ్ లో మనకు ఒక కిచెన్, అలాగే కిచెన్ పక్కన చూసుకున్నట్లయితే ఒక సింగిల్ బెడ్రూమ్ ని మనకు డిజైన్ చేశారు. సింగిల్ బెడ్రూమ్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే 15/10 ఫీట్ డైమెన్షన్స్ లో మనం ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ మిగిలిన స్పేస్ ని ఆఫీస్ సెటప్ పర్పస్ లో మనం ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ కనిపిస్తున్న కిచెన్ చూస్తున్నట్లయితే మనకు సపరేట్ పూజా ప్రొవిజన్, అలాగే మనకు ఒక 1 to 2% నిలబడి ప్రశాంతంగా వంట చేసుకునే విధంగా టెనెంట్స్ రూమ్ లో కూడా మంచి స్పేషియస్ కిచెన్ ని మనకు డిజైన్ చేశారు. అలాగే మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు విడ్త్ వచ్చేసి 25 పాయింట్ల విడ్త్, డెప్త్ చూసుకున్నట్లయితే 53 ఫీట్ల డెప్త్ తోటి టోటల్ గా 149 గజాల విస్తీర్ణంలో ఈస్ట్ ఫేసింగ్ లో 30 ఫీట్ల రోడ్డు కనెక్టివిటీ తోటి అందుబాటులో ఉంది. అండ్ ఈ ప్రాపర్టీ అనేది ఇప్పటికిప్పుడు మీరు ఆక్యుపై చేసుకునే విధంగా ఆల్రెడీ డ్రైనేజ్, వాటర్ లైన్, పవర్ లైన్, సీసీ రోడ్ ఇవన్నీ కూడా మనకు కావాల్సిన జనరల్ ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఫైనల్గా మన ప్రాపర్టీ యొక్క ప్రైస్ తీసుకున్నట్లయితే కేవలం 1,68,00,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఫైనల్ ప్రైస్ కాదు, మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది. ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ మీరు ఒక లోన్కి వెళ్ళినా కానీ 80 to 90% లోన్ కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. గమనించగలరు, ఈ ప్రాపర్టీకి సంబంధించి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి కానీ ఎటువంటి కమిషన్స్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. కాబట్టి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి వివరాలు తెలుసుకోవాలి అన్నా, లేదు అంటే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలి అన్నా పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్.